హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్ అండ్ డే 3 కాశీ విశ్వనాథ్. కాశీలో అయితే దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. అందరూ ఓం నమో శివాయ అయితే వేశారు. ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం. దర్శనం మాత్రం స్పర్శ దర్శనం హైలైట్ జరిగింది. ఒక సిస్టమాటిక్గా ఫుల్ స్ట్రిక్ట్ అవుతుంది. చూడండి, అక్కడ ఉంది గోల్డ్ కలర్లో కనిపిస్తున్నా. దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక బయటికి వెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయంట. అవి చూసేస్తే మనకి ట్రైన్ అయితే ఆల్రెడీ బుక్ చేసాం. ఇక్కడ నుంచి మనకు ట్రైన్ వచ్చేసి 2:30కి ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయోధ్య. ఇప్పుడు ఇక్కడ నుంచి అయోధ్యకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కాలభైరవ టెంపుల్కి సందు చూడండి ఎంత ఉందో. ఒకరు బట్టి అంత గ్యాప్ ఉందంటే ఇళ్ళ సందులలో నుంచి వెళ్ళాలి టెంపుల్కి. చూడండి టెంపుల్ ఇదే. టెంపుల్ అదే చూడండి వెనక బ్యాక్ సైడ్. ఇప్పుడు దర్శనం కూడా అయిపోయింది. మొత్తానికి కాలభైరవ దర్శనం కూడా అయితే కంప్లీట్ అయింది. గురూజీ 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 టెంపుల్ కంప్లీటెడ్. దర్శనం ప్రసాదం బాగుందా? కాశీ విశ్వనాథ ప్రసాద్ అచ్చే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అంత రావాలి, కాలు ముక్కలు ఇద్దరు మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసా. మొత్తానికి కాశీలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే కొద్దిసేపు రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బయటకు వచ్చేస్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ లేసి రెడీ అయిపోయాం కాబట్టి కొద్దిసేపు 1 అవర్ రెస్ట్ తీసుకొని బయటకు వచ్చాం. గాయ్స్ లొకేషన్ నైట్ టైం ఇలా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నిన్న నైట్ గంగా ఆరతి చూసాం కదా సారీ. అక్కడికి వచ్చాం. మళ్ళీ మా వాడు బాటిల్ తెంపేసాడు కింద పడేసి. నైట్ టైం చూసినాం కదా, డే టైంలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. మీకు కూడా చూపిద్దామని, మీకు కూడా మళ్ళీ ఒకసారి డే టైంలో ఎలా ఉంటుందో చూపిద్దామని ఇంత దూరం వచ్చినాం. చాలా కష్టపడుతున్నాం కానీ మీరే మాకు సపోర్ట్ చేయట్లేదు. గుర్రం చాలా సెకలు ఉన్నారా నీలో. గుర్రం గుర్రం హార్స్ వదిలేసి మళ్ళీ తీసుకురానికి 100 రూపాయలు, 30 నిమిషాలు ఉంటాడంట. కాశీకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ గంగాలో కంపల్సరీ స్నానం చేయాలి. ఒకసారి స్నానం చేస్తే మళ్ళీ చేయాల్సిన పని ఉండదు. అంటే గంగలో నేను చెప్పేది ఆడవక్కడ కాదు. చాలా సెకలు ఉన్నారా నీలో. కాశీ గంగా స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట. కాబట్టి చనిపోయేలోపు ఒక్కసారి నా కాశీకి అయితే రావాలంట ఖచ్చితంగా. అదిగాక అసలైన గంగా అంటే ఇదే కాశీలో.
అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. సో అది మొత్తానికి అవతల నుంచి యువతలకు వచ్చేసి చూడండి. మనకి ఇక్కడ వంట కనిపిస్తాం. వంట మీద అయితే ఒక రైడ్కి వెళ్ళొచ్చు కొంచెం దూరము. వాళ్ళు వచ్చేసి 200 చెప్పారు. కాకపోతే మనం అడిగితే మాత్రం 100కి ఇస్తా అంటుండ్రు. సో దొరబడి ఎవరు 200 ఇవ్వకండి, 100కి మాట్లాడుకోండి. ఇంకా మాకు ముగ్గురు కలిపి 200కి ఇస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడారు. ఫస్ట్ చెప్పిన రేటుకే తీసుకోకండి. ఇక్కడ వచ్చేసి ఒక బోర్డు తయారు చేస్తారు చూడండి. వాళ్ళు చూడ ఎట్లా వస్తుర్రో. అరే ఒకరికి ఎంతంట? ఒకరికి సింగిల్ డ్రైవింగ్, ఓన్ డ్రైవింగ్, ఓన్ డ్రైవింగ్. ఏ ఎక్కరా 100 రూపీస్ 100 दे तुम. ब्रेक कैसा? मैं बताता ब्रेक कौन ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పర్సన్ వచ్చేసి 100 రూపీస్ అంట చూడండి. ఇది स्टॉप है, स्टॉप रुक जाएगा. जाओ उधर से चला जो है ना मचान अन्ना राइट करो. हाँ కూర్చోండి. बात है भाई. जलाधर खा लो. जलाधर ఇక వచ్చిరాని హిందీతో సాగు కొడుతుండే ఆయన పాపం ప్రశాంత చేశారు. जलदाल क्या जल दादा भाई. इसमें पैसा नहीं है, हमारा पास पैसा नहीं है, पीने का पानी नहीं है. इधर बिच्छा करने का बिच्छम बिच्छम में बोलता रहे. बोले के बच्चा यहाँ हिंदी भाषा में ठीक मानना. हाँ थोड़ा प्याज डालो भाई. प्याज डालो भैया. हमको हिंदी में अच्छा वर्ड क्या है అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ओनली प्याज. थोड़ा प्याज डालो भैया. రాకుండా బాధ తప్పించుకున్నావురా గుండుగా. నేను నీకేం అపకారం చేశాను రా? నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? ఆశకాలే వస్తుంది. సో వాయిస్ కాశీలో మొత్తం దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యి ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఇప్పుడే లంచ్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం అయోధ్యకి వెళ్తాం. మనకు ట్రైన్ వచ్చేసి 2:30కి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 ఏమో అయింది. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్దాం. లగేజ్ చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందో. అందరూ 2 బ్యాగ్స్ ఉన్నాయి. వాయిస్ ఇక్కడ నుంచి మన రైల్వే స్టేషన్కి వచ్చేసి 200 అంట అందరికి కలిపి. బ్రో గోయింగ్ టు అయోధ్య. కాశీ యాడిపోయినా వీళ్ళు నడిపించి చంపుతారు. సో గైస్ ఇక్కడ ఆటోలన్నీ ఫేక్. అంటే ఒకటి చెప్పి ఒకటి చేస్తారు. మొత్తం ఫేక్ ఎక్కువ ఉంది. బ్రో బాయ్. కాశీలో మనం ఉన్నాడు కాంటాక్ట్ చెప్పా కదా. కాశీ గారు వస్తున్నాడు, కాల్ చేయండి. రూమ్ తక్కువ ఇస్తాడు. ఫుడ్ గిట్ట మొత్తం బాగుంటుంది. ఫైనలీ కాశీ మొత్తం తిరిగి ట్రిప్ అయితే అయిపోయి ఇక్కడ నుంచి మనం అయోధ్యకి అయితే ట్రైన్ ఒకటి బుక్ చేసాం. ట్రైన్ వచ్చేసి 2:30కి ఉంది. కాశీని వదిలిపెట్టి పోవాలంటే కొద్దిగా బాధేస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంతా పొద్దునంతా వేసేసుకొని నిద్రపోయాడు. వేసేసాడు బాగా వేసేసాడు. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. ఫస్ట్ టైం ఇక్కడ వారణాసిలో రైల్వే స్టేషన్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్కరు ఎట్లా లగేజ్ ఫుల్ వెయిట్ భయంకరంగా ఉంది. రైల్వే స్టేషన్ చూడండి ఒకసారి ఎలా ఉంది. ఇండియా ఫ్లాగ్. రైల్వే స్టేషన్ చూడండి. మొత్తానికి రైల్వే స్టేషన్ వచ్చేసాం చూడండి.
2:30కి మన ట్రైను. ఇక్కడ నుంచి అయోధ్యకు వచ్చేసి 3 అవర్స్. మనము 3 అంటే 7 కల్లా దిగుతాము. 7 దిగి కుదిరితే ఈరోజే దర్శనం చేసేసుకుందాం. ఆ తర్వాత మనం అక్కడ నుంచి ట్రైనా లేకుంటే బస్ అనేది మనం అక్కడికి వెళ్ళాక చూసుకుందాము. అంటే మన దర్శనం ఏ టైం అయితే తెలియదు కదా, దర్శనం అయ్యే దాన్ని బట్టి అక్కడికి వెళ్ళాక అయోధ్య దర్శనం అయ్యే దాన్ని బట్టి మనము నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసి మనము కేదార్నాథ్ వెళ్తాము. ఇది నేను చూడలే. రైల్వే స్టేషన్లో మాకు కష్టాలు చూడండి. ఈ తలగే చేసుకొని వెయిట్ మోసి సస్తున్నాం. ఒకవేళ ఎక్కువ ట్రిప్ వెళ్ళేటోళ్ళు అయితే ఇంత లగేజ్ అయితే పెట్టుకోకండి. ఒక్కొక్కటి లగేజ్. మనం ఎక్కబోయే ట్రైన్ ఇదే అయోధ్య. ఎక్కేసాం. సీట్ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మనం సీట్ దొరికినా కూడా నార్మల్ దొరుకుతాయి జనరల్లో. తత్కాల మేము బుక్ చేసినాయి. మచ్చా ట్రైన్ పోతుంది రా. ఇద్దరు ఫోన్ వాళ్ళ ఫోన్ తొందరగా వెళ్ళిపోతుంది. ఇది స్టార్ట్ అయింది. తీసుకురా వాటర్ బాటిల్. ఎక్కువ తొందర ఆడున్నారు ఇప్పుడు. తొందర రండి, ఎక్కండి రా. స్టార్ట్ అయిందిరా ప్లాట్ఫారం. అరే మిస్ అవుతుందా మరో ఫ్లైట్ మీకు? ఫ్లైట్ మరి ఎట్లా ఇప్పుడు? మన వాళ్ళు అయితే మిస్ అయ్యారు. టైర్ వాళ్ళు స్నాక్స్ వాటర్ వాళ్ళు తెచ్చుకున్నారు. ట్రైన్ మూవ్ అయిపోయింది. దాంతో వాళ్ళు లాస్ట్లో ఇందులోనే ఈ ట్రైన్లోనే లాస్ట్లో అయితే ఎక్కారంట. వాళ్ళు ఇక్కడ రానికి కొంత టైం పడుతుంది. మన వాళ్ళు అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు దొరికిరు. మీరు రాకుండా చైన్ లో గీన్ లో ఉంటాయి కదా దీనికి. అవన్నీ మనకు తెలియదు. చైన్ కానీ దీనికి ఇప్పుడు దొరికారు మన వాళ్ళు. అప్పుడు ఫస్ట్ ట్రైన్ మిస్ ఇప్పుడు దొరికారు. చూడండి గాయ్స్, చూడండి బయట ఎలా ఉందో. స్పీడ్ బ్రేకర్ లో ఉంటాయి రాని అప్పటి నుంచి చెప్తున్నాను నేను. మనకి స్పీడ్ బ్రేకర్ ఫ్లైట్ లో ఒకటి పడతారులేదు స్పీడ్ బ్రేకర్. గుండు ఏం చేస్తున్నావు గుండు? నువ్వు అంటూ ఇది వచ్చి గుద్దుకుంటుంది. పట్టుకో. అరే బా సినిమాలో వేసినాడు ఏద్దాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. యాందిరయ్యా యాంది అంటున్నా. ఆడాల కొట్లే కింద కొట్టినా. తమ్ముడు విడియండి. మన ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. అందుకని ఎప్పుడు ఫ్లైట్లో ఇప్పుడు మామూలుగా మేము బయటకు వస్తే ఫ్లైట్ ఎక్కేది. ఈ కార్స్ అవన్నీ అక్కడ దాకా ఎయిర్పోర్ట్ దాకి. అందుకని ఈసారి కొత్తగా ఉండాలని చెప్పి ట్రైన్ ట్రై చేశాను. సబ్స్క్రైబర్లకు చూపించాలని ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, ఎంజాయ్ ఎట్లుంటుందని. ఎంజాయ్ అయితే అది కష్టంగానే ఉంది. ఎందుకంటే చెమట పోస్తుంది. ఏసీ పోయి దొరకలేదు మాకు. కానీ ఇట్లనే బాగుంది ఏసీ గాడికి. చూద్దాం మొత్తం ఖర్చు అని కూడా పెడతామన్నారు. రూపాయి కూడా పెట్టింది. వాడు కూడా పెట్టాను. వీడియో చూస్తే అట్లా ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఫుల్ వీడియోస్ అయితే చూడండి. స్కిప్ చేస్తే ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతారు. చెప్తే కూడా ఫుల్ వీడియోస్ అయితే చూడండి. కొత్తగా మన ఛానల్ కరోనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీదా 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 మచ్చా రివర్స్ రివర్స్ రివర్స్. గొంతు గొంతు. అరే ఏంట్రా ఇది?
कहाँ भैया ये बैठा ही ना देखा भैया घेर लगाए हैं पूरा आदमी दोनों लोग आधा हाँ भैया बांध दो पना पड़ा पान नहीं है गुटका खाओ ले గుట్కా हम कैसे दे వాళ్ళకు గుట్కా దేవ్ విమల్ పలుకులలో కేసు సీను గారికి ఇప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అండి. ఈ యాత్ర కంప్లీట్ మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి. అదో కపుల్స్ మాటరాని మౌనమిది మౌన విడగాన మీరే కామెంట్ చేయండి. అరే మాట్లాడండి. మొత్తానికి అయోధ్యలో అయితే దిగిపోయాము. ఇంకా మన దర్శనంకి అయితే ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాము. మనకి ఈరోజు దర్శనం అవుతుందో రేపు అవుతుందో ఒకసారి ఇప్పటికి వెళ్ళి మనకు టైమింగ్ అయితే చూసుకొని దాన్ని బట్టి మనం అయితే దర్శనంకి ఈరోజు వెళ్ళదా రేపు వెళ్ళదా అయితే చూసుకున్నాము. ఫుల్ అబ్బా అసలు ట్రైన్కి అయితే రాకండి. ఒకవేళ వచ్చే ఫుల్ టైం 8 అయింది. మేము ఎక్కింది నెలకి 2:30కి ఎక్కాము. టైం 8 అయింది. అబ్బా ఈ జర్నీ చేయకన్నా ప్రశాంతంగా ఏసీ తీసుకొస్తే ఎట్లుంది బ్రో జర్నీ? చాలా టూ మచ్ ఏమైందిరా? డబ్బులు చెల్లు మన కల్పన అయోధ్య రైల్వే స్టేషన్ చూడండి కిరాకుంది. ట్రైన్లో మా కష్టాలు చూడండి, చెమట చూడండి, ఓపికలు అక్కడ బయటకు వచ్చి కూర్చున్నాము. ఫైనల్లీ అయోధ్యలో రూమ్కి అయితే వచ్చేసాం మనం. చూడండి రూమ్ మాత్రం హెల్డ్ ఉంది. అందరు కోమ అప్పుడే 3000. సో గైస్ డే 3 ఈ వీడియోతో అయితే ఎండ్ అవుతుంది. మార్నింగ్ అయితే అయోధ్య దర్శనంకి వెళ్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.